హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రోసరీస్ అన్నీ చూపిస్తాను. ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చినాను, ఎక్కడి నుంచి తీసుకొచ్చినా అవన్నీ చెప్తా. ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసి పరిగెత్తకండి, ఓ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఏదేదో అని. నేనైతే వెళ్ళి చూసిన. నేను కూడా సఫా డ్రై ఫ్రూట్స్ అని ఇన్స్టాగ్రామ్లో చూసి పరిగెత్తుకుంటూ పోయినా కానీ ఆడ పోయే వరకు ఏం లేదు. రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాదని చెప్పట్లేదు, కానీ మాట్లాడే విధానం కూడా వాళ్ళకి బాగాలేదు. కస్టమర్తో మాట్లాడే పద్ధతే తెలియదు, అసలు ఫ్రీగా ఇచ్చినట్టు మాట్లాడుతుర్రు. ఇందులోంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ నేను తీసుకున్నా. ఇది ఈ ఖర్జూర వచ్చేసి 3 ఇంచెస్ 2000 రూపీస్ కేజీ. చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకొకటి ఇది వచ్చేసి 1600 రూపీస్ కేజీ. ఇది ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉంటుంది. ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు నేను. ఇదిగోండి, 16 కాదు, 1300 రూపీస్ కేజీ ఇది. సారీ. ఇంకా పిస్తా తెచ్చిన, కాజు, హేజల్ నట్స్, బాదాం, చియా సీడ్స్, ఆప్రికాట్, వాల్నట్, కిష్మిష్, ఇవి హలీమ్ సీడ్స్, గోంద్, కీకర్ గోంద్ నడుముకు చాలా మంచిది, మోకాల నొప్పులకు అవి ఫ్రై చేసి తినాలి. ఇంకా ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. ఇది అంజీర్ వచ్చేసి 2200 ఏమో పడ్డదా, 2000 కేజీ పర్. ఇది కర్బూజా, ఇది వాటర్ మెలన్ సీడ్స్, ఇది మస్క్ మెలన్ సీడ్స్, ఇదేమో పెద్ద కిష్మిష్. ఇవేమో ఇవన్నీ తెచ్చిన. ఇంకా ఇదేమో ఒక బాక్స్ ఖర్జూర తీసుకున్నా. అందరిలో ఇవి ఎందుకు తెచ్చానో నెక్స్ట్ వీడియోలో పెడతా, దీనికి సంబంధించింది. ఇదైతే ఒక బాక్స్ ఖర్జూర తీసుకొచ్చిన. ఇంకోటి గ్రాసరీస్ ఏమేమి తెచ్చిన అంటే ఇవన్నీ తెచ్చిన. ఇవి మురుమురాల ప్యాకెట్. ఇవి ఏవైతే మనము కునాఫా చేసుకుంటామో ఘీ సేమియా తెచ్చిన. ఇంకా దీనికి రెసిపీ పెట్టలేదు, పెట్టాలి. ఉప్మా రవ్వ, గోధుమ, దీని ఏమంటారో, ప్యాలలు అంటారో, మురుమురాలు అంటారో, ఏమంటారో, సేమియా, పల్లీలు, పప్పులు, ఇవి మన ఏమంటారు మఖానా చూడండి, 2 ప్యాకెట్స్ తీసుకొచ్చిన. బేసన్, హర్షీస్, కోకో పౌడర్, అటుకులు, దొడ్డటుకులు, పిస్తా, ఇది ఏంది హనీ, ఒరిజినల్ హనీ, చాట్ మసాలా, రూఅఫ్జా కంపల్సరీ రంజాన్లో, మిల్ మేకర్స్, ఇవన్నీ తీసుకొచ్చిన. ఈ చాక్లెట్ కంపౌండ్స్ అవన్నీ పట్టుకొచ్చిన. సఫా డ్రై ఫ్రూట్స్కి అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోయి చూసుకొచ్చిన. డ్రై ఫ్రూట్ బాగానే ఉంది, కానీ మాట్లాడే పద్ధతి మాత్రం అస్సలు బాగలేదు వాళ్ళది. ఏదో ఫ్రీకి ఇచ్చినట్టు మాట్లాడిండు. నేనైతే 15,000 to 20,000 వరకు తీసుకున్న డ్రై ఫ్రూట్స్, కానీ కొంచెం కూడా ఆయన మర్యాద లేకుండా మాట్లాడుతుండు. అందుకే ఆలోచించి వెళ్ళండి. చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి వస్తారు, పాపము వాళ్ళ బై వన్ గెట్ వన్ ఫ్రీ, కిలో ఫ్రీ అని పోతురు. కానీ అట్లా ఏం లేదు. ఎక్కడైనా సరే ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తే 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి వెళ్ళండి. అనవసరంగా ఇక్కడ కాదు అక్కడ కాదు, టోలీ చౌకీ ఎక్కడో సందులలో ఉంది, అది చూసి మాత్రం వెళ్ళండి. వీళ్ళనే కాదు, మెన్షన్ చేసి చెప్తున్నాను కాదు, వాళ్ళతో నాకేం సొంతంగా ఏమో పగలేదు. నేను వెళ్ళిన కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ బాగలేదు. మీరు కూడా వెళ్ళి బాధపడొద్దని చెప్తున్నా. థ్యాంక్ యూ.